అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. 79వ వార్డు గొల్లపేట గ్రామంలో నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్ పై నుంచి ఇద్దరు కార్మికులు జారిపడ్డారు. అయితే ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతి చెందిన వ్యక్తి చోడవరం వరాహపురం గ్రామానికి చెందిన వెంకటరావుగా గుర్తించారు. గాయపడిన రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తోటి కార్మికులు తెలిపారు. ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గొల్లపేట అనేటువంటిది 79వ వార్డు, లంకిలిపాలెం దగ్గర ఉన్నటువంటి 79వ వార్డులో గొల్లపేటలో ఈరోజు ఫార్మా కంపెనీలకు చెందినటువంటి గొడవ నిర్మాణం చేస్తున్న సందర్భంలో ఇద్దరు కార్మికులు పైనుండి పడిపోవడం, ఒక కార్మికుడు వెంకటరావు అనేటువంటి కార్మికుడు చనిపోవడం, పైడిరాజు అనేటువంటి కార్మికుడు తీవ్ర గాయాలకు గురై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరో కార్మికుడికి కూడా చేతులు ఇరిగినట్లుగా ముగ్గురు కార్మికులు ఈ రకంగా జరిగింది. అందుకని భద్రతను పర్యవేక్షించవలసినటువంటి పరిస్థితి లేకుండా భద్రత అనేటువంటి పూర్తిగా గాలికి వదిలేసారు. భద్రత లేకుండా పోయింది. ఈ భవనానికి ఏ సందర్భంలో కూడా ఎలా అనుమతులు ఇచ్చారు, ఈ నిర్మాణంలో మొత్తం చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని దీని మీద విచారణ చేయాలా. అలాగే ఈ భవన నిర్మాణానికి ఏ రకంగా ఇక్కడ అనుమతులు ఇచ్చారనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఫార్మా కంపెనీలకు చెందినటువంటి ఏదైతే గొడవ ఉందో ఈ గొడవని నివాస ప్రాంతాలకి అతి సమీపంలో ఏ రకంగా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. అందుకని ఈ అన్నింటి మీద కూడా విచారణ చేసి చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తాం.